పొద్దుగా లేచి ముఖం కడుగుదామని బ్రష్ తీస్తే దానికోసం మా అభినందన్ మస్తు సతాయించిండు. అది ఇచ్చినాక దాంతో టైం పాస్ చేసుకుంటా మస్తు సేపు ఆడిండు. మనమన్న ఆకలి కాగుతామేమో గానీ చిన్నపిల్లలైతే అస్సలు కాగలేరు. అందులో మా అభినందన్ కడుపులో ఆసరుంటేనే ఎవరిని సతాయించకుండా మంచిగా ఆడుకుంటాడు. ఒకవేళ కడుపులో ఆసరు లేకపోయింది అనుకో, ఒక 10 మంది వచ్చి ఎత్తుకున్నా, ఒక 10 మంది వచ్చి ఆడిపించినా అసలుకే ఆగాడు. అట్లా సతాయిస్తాడు. అసలు విషయం చెప్పడం మర్చిపోయినా కదా. అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే, మా అమ్మ వాళ్ళు మా అభినందన్ బొడ్డు కొంచెం పెద్దగా ఉండే, అది తగ్గితే మొక్కుకుంటామని మొక్కుకున్నారు. అందుకోసమనే ఇక్కడికి వచ్చినాం. అందుకే మా అభినందన్ చేత గంట కట్టించింది, అలాగే లింగం పెట్టించింది, అలాగే కొడని కూడా కట్టించింది. నాకైతే ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఎందుకో తెలుసా, ఫస్ట్ టైం మా అభినందన్ అయితే దేవుని గుళ్ళే ఒక 5-6 అడుగులు వేసిండు. సొంతంగా నడిచిండు అన్నమాట. ఇంటికాడైతే నిలబడుకుంటా కింద పడేటోడు. ఈ వెమ్లవాడలో అయితే వెమ్లవాడ రాజన్నని, బద్దిపోచమ్మని, భీమన్న స్వామిని, అన్ని దేవుళ్ళని మంచిగా మొక్కినాం. మా దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే కొండగట్టులో కలుసుకుందాం.